ధాన్యం డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని సహకార సంఘం కార్యాలయానికి తాళం వేశారు. తమ ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలవుతున్నా ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మందికి సుమారు 2 కోట్ల రూపాయలు సొసైటీ చెల్లించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. తమ ధాన్యం డబ్బుల కోసం రోజు సొసైటీ పాలక వర్గం చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే కూర్చున్నారు కదా వాళ్ళే ఇంకా సైడ్ కూర్చున్నారు. ఫోటో దిగిన తర్వాత వాయిస్ రికార్డింగ్ పెట్టండి సార్. రైతులు సిబ్బంది ఎట్లేస్తాం వేరే కూర్చున్నారు కదా వాళ్ళే ఇంకా సైడ్ కూర్చున్నారు. ధాన్యం డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని సహకార సంఘం కార్యాలయానికి తాళం వేశారు. తమ ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలవుతున్నా ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మందికి సుమారు 2 కోట్ల రూపాయలు సొసైటీ చెల్లించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. తమ ధాన్యం డబ్బుల కోసం రోజు సొసైటీ పాలక వర్గం చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి అందిస్తారు. రవీందర్, ఏమంటున్నారు సహకార సంఘం సభ్యులు గాని అధికారులు గాని? ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఇవాళ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా ఏదైతే క్రాప్ డ్యామేజ్ తో బాధపడ్డారో, అదేవిధంగా సకాలంలో ఎరువులు విత్తనాలు అందక బాధపడ్డారో, ఆ గాయాలు మారకన్నా ముందే ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరానికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సహకార సంఘాలు మొత్తం వాస్తవానికి యూనిఫామ్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో దానికి ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఇటు కోటగిరి మండలం ఎత్తండ గ్రామంలో అదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఈ పాటికే రైతుల దగ్గర కాంటాలు చేసి దాదాపుగా 3 నెలలు గడుస్తుంది. ఇప్పటికీ రైతుల దగ్గర డబ్బులను జనరేట్ చేసినటువంటి అధికారులు తిరిగి వాళ్ళకి చెల్లించడంలో విఫలమయ్యారు. ఇక్కడ నుంచి ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. మిల్లులు ఈ పాటికి ఆ ధాన్యాన్ని రైస్ రూపంలో మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు సకాలంలో డబ్బులు అందియక తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కారణాలు చూపి దీంట్లో షార్ట్ వచ్చింది, తడిసిన ధాన్యం ఉంది, ఈ పాలక వర్గంలో తప్పిదాలున్నాయి, దీంట్లో స్కామ్ ఉంది అనే అకారమైన విషయాలు రైతుల పాలిట ఇవాళ శాపంగా మారింది. ఒకవేళ నిజంగా అక్కడ సొసైటీలో ఫ్రాడ్ జరిగితే సొసైటీ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్న చైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మేము రైతులము 3 నెలలు అవుతుంది పంటకు మీ దగ్గరని పంపించి ఈ పాటికి సరైన సమాధానం లేదు. కనీసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, జిల్లా కలెక్టరు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సివిల్ సప్లై అధికారులు ఏ ఒక్కరు పట్టించుకొని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. 3 నెలలు అవుతుంది కాంటాలు అయ్యి ఈ పాటికి రైతుల దగ్గర సకాలంలో ఈ డబ్బులు జమ చేయక తీవ్ర ఇబ్బందులు కలుస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం తక్షణమే మాకు ఏవైతే కాంటాలు చేసుకున్నారో రూపాయలు 2 కోట్ల వరకు ఉంది, తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి.